హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నిన్ను నూరేళ్ళ సావాసంలో నిర్మలమ్మ సదాశివం కూడా వెనకాల నుంచి చూస్తారు చిత్రాన్ని, కానీ గుర్తుపట్టరు. పెళ్ళి ఇప్పుడే అని చెప్పి తాళి బొట్టు తీసుకొని వెళ్తున్నప్పుడు ఇంకా పంతులు గారి దగ్గరికి వచ్చి అడుగుతూ ఉంటారు, ఎవరండి అమ్మాయి అని చెప్పి. ఈరోజే పెళ్ళి అండి, అందుకే పూజ చేసి ఇమ్మంటే ఇచ్చానని చెప్పి. నిజం చెప్పండి, ఆ అమ్మాయికి పెళ్ళి వాళ్ళ ఫ్రెండ్కి పెళ్ళి అని చెప్పి. లేదండి, ఆ అమ్మాయికి పెళ్ళి అని చెప్పి తీసుకుంది తాళిపట్టు స్వామి వారి దగ్గర పూజ చేయించుకొని అని చెప్పి. ఇంక నిర్మలమ్మ సదాశివం టెన్షన్ పడుతూ ఉంటారు. ఏంటి ఈ అమ్మాయి చూసి చిత్రలాగా ఉంది, ఎవరితో పెళ్ళి అని చెప్పి. ఇంకా ఇక్కడ పరిగెట్టుకొని అమ్మాయి వస్తూ ఉంటాడు. ఆలోపే మనోహరికి ఫోన్ చేసి చిత్ర మంచిది కాదు పెళ్ళి ఎలాగా ఆపని చెప్పి. ఇంకా చిత్ర కూడా పక్కనే ఉండి వింటది. ఇంకెలాగైనా ఇప్పుడైతే ఆలు కట్టించుకోవాలని చెప్పి ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. ఇంక ఇక్కడ బాగా మనోహరి వెనకాల ఉండి నువ్వు ఏదో చేస్తున్నావు చెప్పు నిజం అని చెప్పి. ఇంకా మనోహరి అయితే ఏమీ చెప్పదు. ఏదో డౌట్ వస్తుంది ఇంక మనోహరి మీద బాగికి. ఇంకా అమ్మాయి చెప్పేస్తాడు, చిత్ర ఆ గుడిలోనే ఉంది, ఈవేళ పెళ్ళంట అని చెప్పిన వెంటనే పరిగెట్టుకుని గుడి అంతా వెతుకుతూ ఉంటారు. ఇంకా బాగి అమ్మారు ఇద్దరు కలిపి వెతుకుతూ ఉంటారు. ఇంకా చిత్ర వినోద్ ఇలా వచ్చిన వెంటనే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు నా మీద నిజంగా నన్ను ప్రేమిస్తుంటే కనుక నా మెడలో ఇప్పుడే తాళి కట్టి, లేకపోతే ఇంకెప్పటికీ నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు అన్న వెంటనే ఇంక వినోద్ తాళి పట్టిన చేత్తో తీసుకుంటాడు. ఇంకా చిత్ర మాటలకి వినోద్ తాళి తీసుకొని మెడలో కడుతున్నట్టు చూపిస్తాడు.